అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం, అనుదిన కృప, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడు. దేవుడు మనకు తోడుగా ఉండగా, మన పక్షమున ఆయన తోడుగా ఉండగా, మనకు విరోధి ఎవడని వాక్యం అంటున్నట్లుగానే ఆయన తోడుగా ఉంటాడంట. అదే కాకుండా మీకు, మీ కుటుంబాలకు, మీకున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, ఈ లోకంలో నీ జీవన వ్యాపారంలో హాని చేయుటకు ఎవడును నీ మీదకు రాకుండా, దేవుడు నీ మార్గాల్లో పొంచి ఉన్న ప్రమాదం కావచ్చు, నీ వ్యాపారం, నీ చేతి పని ఏ ఏ మార్గాల్లో పొంచి ఉన్నాయో ఆ ప్రమాదాలన్నిటి నుంచి నిన్ను తప్పించువాడు, అలాగే హాని చేసేటటువంటి శత్రువునైనా, అలాగే మీ మీదకు లేచేటటువంటి విరోధులైన వారందరినీ కూడా దేవుడు అనుచువాడిగా ఉన్నాడు. అదే కాకుండా ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమయంలోనూ ఆయనకు మీకు తోడుగా ఉండి నిశ్చయముగా సమృద్ధి అయిన మేలు చేసి మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన నడిపించువాడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో మీ విశ్వాసయాత్రను కొనసాగించండి, భయపడకండి. ప్రతి సందర్భంలో దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు. శత్రువును అణిచి మీకు గొప్ప జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మహాగణుడా, నీ లేఖనము చొప్పున మీ బిడ్డలను బలపరచండి. ఈ అనుదినమైనటువంటి వాగ్దానము నీ యొక్క అనుదిన కృపచేత వారి జీవితాలు తృప్తి పొందినట్లుగా వారికి తోడుగా ఉండి శత్రు కార్యములన్నిటిని లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.